దమ్మారో దమ్ అంటూ చిందులు రోజూ జరిగిన అదే రేంజ్లో దందా. గంజాయి స్మగ్లర్ల ఆగడాలు ఒకవైపు, ఆ మత్తుకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత ఇంకొక వైపు. దేన్ని అడ్డుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు, పోలీసులు ఎంత శ్రమపడ్డా 100 గంజాయి స్మగ్లింగ్ వాహనాలలో పట్టుకోగలుగుతోంది ఒకటి రెండే. అసలు ఎందుకు గంజాయి మాఫియాను కంట్రోల్ చేయలేకపోతున్నారు? యథేచ్ఛగా కాలేజీ పిల్లలకు గంజాయిని సరఫరా చేస్తున్నది ఎవరు? భావి భారత పౌరుల జీవితాలు నాశనమవుతున్నాయా? అయితే కూటమి సర్కారు మత్తు మాఫియా అంతు చూసేందుకు ఈగల్ వ్యవస్థను తీసుకొస్తోంది ఇప్పుడు. మరి ఈగల్ వ్యవస్థతో గంజాయి అక్రమ రవాణా సాగుకు అడ్డుకట్ట పడనుందా? ఏపీ, తెలంగాణలో గంజాయి డ్రగ్స్ దందా తారాస్థాయికి చేరిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఏపీ నుంచే గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని గతంలో తెలంగాణ నుండి వ్యాఖ్యలు వినిపించాయి. అయితే గంజాయి మాఫియా గుండెలు గుబేల్ అనేలా ఈగల్ వ్యవస్థను తీసుకొస్తోంది కూటమి సర్కార్. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితం సర్వనాశనం అవ్వడం ఖాయం. ఎంతో గొప్ప భవిష్యత్తున్న నేటి తరం యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్నే కోల్పోతున్న వైనం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మత్తు పదార్థాలకు సంబంధించి గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోతోంది. అయితే ఇప్పటికే గంజాయి నియంత్రణకు చెక్ పోస్టులు, తనిఖీలు, అధికారులు ఈ వ్యవస్థలున్నా గంజాయి విచ్చలవిడిగా రవాణా మాత్రం ఆగడం లేదు. దీంతో కూటమి సర్కార్ ఈగల్ వ్యవస్థను తీసుకొస్తోంది. గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యింది. ఇక గంజాయి సరఫరా చేస్తే అంతే సంగతులు. గంజాయితో పట్టుబడితే జీవితం ఖాళీ, జైల్లో మగ్గక తప్పదు. కఠినమైన నిబంధనలతో కూటమి సర్కార్ ఈగల్ వ్యవస్థను తీసుకురావడం పట్ల సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో గంజాయి విచ్చలవిడిగా అడ్డు లేకుండా వాడకం పెరిగిపోయిందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ గతంలో ఎంతగా కామెంట్లు చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే జగన్ యువత జీవితాలను నాశనం చేసేందుకు కారణమవుతున్నారని, గంజాయి ప్రవాహాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ అనేక సభల్లో ప్రస్తావించారు. భవిష్యత్తున్న యువత జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయని, గంజాయి మత్తులో చిత్తవుతున్నారని, దానిని అరికట్టడంలో జగన్ ప్రభుత్వం నాడు ఫెయిల్ అయ్యిందని పవన్ కళ్యాణ్ పదే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26%, 2,76,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది. ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏఓవి బార్డర్, మన అరకు బార్డర్ నుంచి పోతా ఉంది. దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఈ వైసీపీ మంత్రులు కానీ. అదొక సంపాదన. ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడతా ఉన్నారు? ఎంతమంది యువత మర్డర్లు చేస్తా ఉన్నారు, రేపులు చేస్తా ఉన్నారు గంజాయి మత్తులో. పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది? చూశారుగా వైసీపీ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో. నాడు పవన్ మాట్లాడిన మాటలివి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది కూటమి సర్కార్. అయినా సరే ఎక్కడో చోట గంజాయి గుప్పుమంటూనే ఉంది. ఈ తరుణంలో ఈగల్ వ్యవస్థను తీసుకొస్తోంది కూటమి సర్కార్. ఈ వ్యవస్థను తీసుకురావడం వెనుక పవన్ హస్తం ప్రధానంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేశంలో జరుగుతున్న అనేక నేరాలకు క్షణికావేశం ఒక కారణమైతే మత్తు మరో కారణం.
చాలా నేరాల్లో అదే ప్రధాన కారణం కూడా. అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయి డ్రగ్స్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. సోదాలు, తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంటాయి. ఇక ఏపీలోనూ గంజాయి సాగు, అక్రమ రవాణా అనేది ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈగల్ వ్యవస్థతో మరో కీలకమైన అడుగు వేసింది. గంజాయి డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, మిగతా 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈగల్ వ్యవస్థకు పనిచేసేందుకు సిబ్బందిని డిప్యుటేషన్ మీద తీసుకోనున్నారు. అలాగే ఈగల్లో చేరే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు 30% స్పెషల్ అలవెన్స్ కూడా ఇవ్వనున్నారు. ఇక గంజాయి డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గంజాయి మత్తు పదార్థాలు, సింథటిక్ డ్రగ్స్ తో పాటుగా నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ ఫోర్స్ ఫోకస్ పెట్టనుంది. గంజాయి సాగు, అక్రమ రవాణా, కొనుగోలుదారులు, విక్రయదారులు ఎవరు వాడుతున్నారనే దానిపై ఈగల్ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఈగల్ ఫోర్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఇక అమరావతిలో ఏర్పాటు చేసే ఈగల్ సెంట్రల్ ఆఫీస్లో 24 గంటలు సేవలు అందించే కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలు చైతన్యం తీసుకొస్తారు. ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 1972 ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తారు. సాగుదారులు, స్మగ్లర్లు, విక్రేతలు, చివరికి వినియోగదారుని కూడా వదలకుండా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టే ఈగల్ విభాగం 6 నెలల్లో రాష్ట్రంలో గంజాయి మొక్కే కాదు, వాసన కూడా లేకుండా చేసేందుకు నడుం బిగించింది. ప్రజల ఆరోగ్యాన్ని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మత్తు పదార్థాల కట్టడికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుని విముక్తి కల్పిస్తామని అంటున్నారు. సామాజిక సమస్య నుంచి సవాల్గా మారిన మత్తు మహమ్మారిని తరిమేసేందుకు ఈగల్ బృందాలు పనిచేయబోతున్నాయి. మన్యంలో గంజాయి మొక్క గుర్తించడం నుంచి అంతిమంగా వినియోగదారుడి వరకు ఈగల్ వెంటాడనుంది. ముఖ్యంగా గంజాయి మహమ్మారి కాలేజీ విద్యార్థులకు చేరడం, ఆ మత్తుకు బానిసలయ్యి భావి భారత పౌరులు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉండడం విషాదకర అంశం. ముఖ్యంగా రాష్ట్రంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల వారి ప్రమేయం కూడా ఉందని ఎప్పటి నుంచి వినిపిస్తున్న మాట. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు చెందిన గంజాయి స్మగ్లింగ్ ముఠాలు విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి పంట పండిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు గంజాయిని దేశంలోని నలుమూలలకు చేరుస్తున్నారనే సమాచారం. విశాఖ ఏజెన్సీలోని గిరిజన రైతులతో గంజాయి సాగు చేయిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన మాదక ద్రవ్యాల ముఠా వేల కోట్లు సంపాదిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్న శీలావతి రకం గంజాయి సాగు విశాఖ మన్యంలో జరగడంతో గంజాయి స్మగ్లర్ల కన్ను ఏపీపై పడింది. మావోల ప్రాబల్యమున్న ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపి గంజాయి సాగును గుర్తించడం, తద్వారా వాటిని నాశనం చేసే ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి మత్తు మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా ఈగల్ వ్యవస్థ తీసుకొస్తోంది కూటమి సర్కార్. భావితరాలకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేటి యువత గంజాయి ఊబిలో చిక్కుకుని వారి జీవితాలను నాశనం చేసుకుంటోంది. నిర్ణీత లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన వారు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. దేశవ్యాప్తంగా ఆల్కహాల్ తర్వాత ఎక్కువ మంది గంజాయి వ్యసనపరులుగా మారిపోతున్నారు. అందులో ముఖ్యంగా యువతే ఉండడం ఆందోళన కలిగించే అంశం. వారి పిల్లల భవిష్యత్ ఏంటో తెలియని స్థితిలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారి జీవితంలో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందా? దీని వెనుక డిప్యూటీ సీఎం పవన్ కృషి ఉందా? అనేక సంస్కరణలు తీసుకొస్తున్న పవన్ ఆంధ్రప్రదేశ్ను దేశానికే ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దబోతున్నారా? పవన్ కళ్యాణ్ మాటల నాయకుడు కాదు,
చేతల నాయకుడు అని నిరూపించుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి తనదైన మార్కు వేస్తున్నారు పవన్. ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గంజాయిపై ఉక్కుపాదానికి ఈగల్ వ్యవస్థ ఏర్పాటులో కీలక భూమిక పోషించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారం అంటే హోదా కాదు, బాధ్యత అని పవన్ నిరూపిస్తున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో అంధకారం నెలకొన్న సమయంలో రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు కూటమికి బీజం వేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నారు. మాటలో మాత్రమే కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. పాలనలో అందరికీ ఆదర్శమయ్యారు. మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడే నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు సేనాని. పరిపాలన అంటే అంత ఈజీ కాదు. అది అందరూ చేసేది కూడా కాదు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టినప్పుడు వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. పాలకులు ప్రజల కోరికలు నెరవేర్చేలా పాలించాలి. వైసీపీ హయాంలో పరిస్థితులను, కూటమి ప్రభుత్వ హయాంలోని పరిస్థితులను గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు సైతం ఔరా ఏపీ రాజకీయాల్లో ఎంతటి మార్పు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గత పాలకులలో కేవలం బూతులు తిట్టడానికి మాత్రమే తమను ప్రజలు ఎన్నుకున్నట్టు పరిస్థితి కనిపించేది. వాళ్ళ బిహేవియర్ అలా ఉండేది. అయితే కూటమి ప్రభుత్వంలో వైసీపీ హయాంకి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని, వైసీపీ నాయకులను ఎలాంటి శృతిమించిన పదజాలంతోనూ కూటమి నాయకులు దూషించడం లేదు. ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాలనలో నేరుగా గ్రౌండ్లోకి దిగి మార్పు దిశగా వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నారు. కేవలం రాష్ట్ర పరిస్థితులు, ప్రజలకు ఉపయోగపడే పనులు, పాలసీలు రూపొందించేందుకు మాత్రమే పవన్ రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజల అధికారం ఇచ్చింది కక్ష సాధించడానికి కాదు, పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేందుకు మాత్రమే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఆ దిశగానే పవన్ కళ్యాణ్ మాటల్లో కాకుండా చేతల్లో పని చేసి చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ తీరును చూస్తే గత వైసీపీ నాయకులకు పరిపాలన అంటే ఇలా చెయ్యాలి అన్నట్టుగా దిశానిర్దేశం చేస్తున్నట్టు కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలు సుభిక్షంగా ఉండేలా పాలసీలు రూపొందించి పరిపాలన సాగించే విధంగా రాజకీయం చేయాలి తప్ప ప్రత్యర్థులపై, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులపై కక్ష తీర్చుకునేలా వ్యవహరించకూడదన్నది పవన్ కళ్యాణ్ను చూసి వైసీపీ నేతలు నేర్చుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ పాలనలో ఎంతగా గంజాయి ప్రవాహం సాగినా నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రత్యర్థులను తిట్టడానికి తమకు ప్రజల అధికారం ఇచ్చినట్టుగా వైసీపీ నేతలు చెలరేగిపోయేవారు. చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దంన్నర పైనుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులు తీసుకొచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుతో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన అతి స్వల్ప కాలంలోనే పాలనలో మార్పులు తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్మాదులపై చర్యలు తీసుకోవడానికి పవనే ప్రధాన కారణం. సోషల్ మీడియాలో మహిళలను బూతులు తిట్టిన వారికి చుక్కలు చూపిస్తున్నారు పవన్ ప్రశ్నించిన వెంటనే సోషల్ సైకోల విషయంలో అరెస్టులకు శ్రీకారం చుట్టింది పోలీసు వ్యవస్థ. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి పోస్టులు పెట్టిన వారిని వరుసగా అరెస్టులు చేస్తోంది.
అంతేకాదు తప్పు చేస్తే తనకెవరైనా ఒకటే అంటున్నారు పవన్. అంతెందుకు పవన్ తప్పు చేసినా తల తీసే చట్టం రావాలని పవన్ గతంలోనే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన కార్యకర్తలు నాయకులు ఎవ్వరు తప్పు చేసినా శిక్ష తప్పదని పవన్ చెబుతూ ఉండడం ద్వారా ఆయన కమిట్మెంట్ ఏంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గంజాయి నిర్మూలన కోసం చర్యల వెనుక కూడా పవన్ కీ రోల్ పోషించినట్టు రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఆల్కహాల్ తరువాత ఎక్కువ మంది గంజాయి వ్యసనపరులుగా మారుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి 11 మందిలో ఒకరు పూర్తిగా దానికి బానిసైపోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. కళాశాలలో చదివే విద్యార్థులు కొందరు చెడు స్నేహాల ఫలితంగా గంజాయికి బానిసలవుతున్నారు. తొలుత ఆ మత్తు కోసం, అనంతరం దాని ద్వారా ధనం సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. స్కూల్ పిల్లలు సైతం గంజాయికి బానిసలు కావడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. గంజాయి రవాణా కేసుల్లో చిక్కి విచారణ ఖైదీలుగా ఉన్న వారిలో 80% పేద మధ్యతరగతి వర్గాల వారే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖ మన్యంలో ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా గంజాయి రవాణా చేయడానికి యువతను గంజాయి మాఫియా పావులుగా వాడుకుంటోంది. పోలీసుల తనిఖీలు వాహనాలు పట్టుబడితే పాత్రదారులే జైలు పాలవుతున్నారు. సూత్రధారులు తమ చేతికి మట్టి అంటకుండా తప్పించుకుంటున్నారు. నిజానికి గంజాయిని పండించడం నిషిద్ధం కాబట్టి అధికారికంగానైనా అనధికారికంగానైనా గంజాయి సాగు ఎక్కడా సాధ్యం కాదు. కానీ విశాఖ జిల్లాలో మాత్రం గంజాయి ఎలా పండుతోంది, ఎలా సాగు చేయగలుగుతున్నారన్న సందేహాలు రావచ్చు. ఎలాగంటే గంజాయి పండించే ప్రాంతంలోకి మారుమూల పోలీసులే కాదు, ఎలాంటి భద్రతా దళాలు కూడా వెళ్లే అవకాశాలు లేకపోవడమే ప్రధాన కారణం. ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బార్డర్లో 1000 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతమంతా పూర్తిగా మావోయిస్టుల చేతిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువ. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కూడా పెద్దగా వెళ్లరు. పోలీసులే వెళ్లని ప్రాంతాల్లోకి ఇక ఎక్సైజ్ లాంటి పోలీసుల దాడుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మావోయిస్టుల ఏరివేత పేరుతో ప్రత్యేక దళాలు కూంబింగ్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే ప్రత్యేక దళాలతో కలిసి రెగ్యులర్ పోలీసులు అటవీ ప్రాంతంలో తిరుగుతారు. ప్రత్యేక కూంబింగ్ అయిపోయిందంటే మళ్లీ అటువైపు తొంగి కూడా చూడరు. పోలీసుల దాడుల నిఘా భయం లేదు కాబట్టి ఇలాంటి దట్టమైన ఏఓబి ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి చోట్ల కూడా ఈగల్ వ్యవస్థతో డ్రోన్లు పంపించి గంజాయి సాగును గుర్తించబోతున్నట్టు తెలుస్తోంది. ఎంత రహస్యంగా పండించాలన్నా ఇకపై ఆటలు సాగేలా లేవు. గంజాయి తోట వద్దే కొంటే కేజీ 5,000 రోడ్డెక్కేసరికి రెట్టింపు రేటు, జిల్లా దాటితే ఒక రేటు, రాష్ట్రం దాటితే మరో రేటు. ఇలా గంజాయి సాగు వలన భారీ మొత్తంలో డబ్బులొస్తూ ఉండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. సాగు మాత్రమే కాదు, రవాణా చేసే వారికి కూడా భారీ మొత్తంలో అందుతుంది. చాలా మంది ఈజీ మనీ కోసం గంజాయిని సప్లై చేయడమే జీవనోపాధిగా చేస్తున్నారు. ఇకపై గంజాయి సప్లై చేస్తూ దొరికితే ఇక అంతే సంగతులు. జీవితం ఎంతో అందమైంది. మనం ఎలా అనుకుంటే అలా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో వెళ్తే పెద్దయ్యాక కూడా మంచిగానే మారుతారు. పొరపాటున చెడు సావాసాలు చేసి అటువైపు ఆకర్షితులయ్యారో ఇక అంతే. అందమైన జీవితం కాస్త చేదేతుల నాశనం చేసుకున్నట్టు. గతంలో కన్నా ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాకు యువత అలవాటు పడుతున్నారు. గంజాయి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలి. వాటిని ఉత్పత్తి చేసినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా, కొనుగోలుకు సహకరించినా, అక్రమ వ్యాపార లావాదేవీలకు ఆర్థిక సహాయం చేసినా, నిల్వ పెట్టుకున్నా, తమ స్థలాల్లో నిల్వకు అనుమతించినా చట్టరీత్యా నేరం.
వారెంట్ లేకున్నా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి అటువైపు కన్నెత్తి చూడకుండా ఉంటేనే యువత జీవితాలు బాగుంటాయి. నార్కోటిక్ డ్రగ్స్ చట్టం ప్రకారం నేర తీవ్రతను బట్టి 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు శిక్ష ఖరారు కావచ్చు. అక్రమంగా వ్యాపారం చేయడం ద్వారా సంపాదించిన మొత్తాన్ని సీజ్ కూడా చేయొచ్చు. చెడు సావాసాలు పట్టి జీవితాలను బలి చేసుకోకుండా ఉండాలంటే గంజాయికి దూరంగా ఉండాలి. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇకపై జరగబోయేది వేరు. ఈగల్ వ్యవస్థ గంజాయిపై ఉక్కుపాద మోపనున్న తరుణంలో గతంలో మాదిరిగానే వ్యవహరిస్తామంటే అస్సలు కుదరదు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. మరి ఈగల్ వ్యవస్థతో గంజాయి మహమ్మారికి చెక్ పడుతుందా? గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందా? పవన్ చంద్రబాబుల లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది? ఈ విషయాలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.